సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలంతా కూడా బయటకు వచ్చి గళం విప్పి నిరసన తెలియజేస్తున్నారు అమెరికాలో. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా టారిఫ్ విధింపు కావచ్చు, వలస వ్యతిరేక విధానాలు కావచ్చు, లేదు అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోవటం కావచ్చు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవటం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలని వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మరీ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది అమెరికాలో? ఎందుకు ఇంతగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారీ స్థాయిలో బయటకు వచ్చి జనం నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమం ఇదే అని చెప్తున్నారు. ఏం జరుగుతోంది? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి కేశవ్ గారు, చెప్పండి. ఫస్ట్ టైం ఇంత భారీ స్థాయిలో ప్రజలంతా స్పందించి అనేక రాష్ట్రాల నుంచి బయటకు వచ్చి మరి రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకంగా నినాదాలు చేయటము, ట్రంప్ గో బ్యాక్ అంటూ వాళ్ళు మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే చాలా తక్కువ టైంలోనే ఈయనకి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కేవలం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, ఆ విధానాల వలన, వీటి వల్ల? అంటే ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాల్సిందంటే డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ అనమాట. వేరే దేశాల్లో అయితే ఇంత పెద్ద ఎత్తున నిరసనలు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం 5 లక్షల నుంచి 25 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు ఒక్క రోజులో అనేది ఒక లెక్క చెప్తున్నారు. ప్రతి స్టేట్లో ఎంతో కొంత నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఇంకా ఆయన ఛార్జ్ తీసుకుని 3 నెలలు కూడా కంప్లీట్ కాదు. అప్పుడే ఇంత వ్యతిరేకత ఏంటి అనేటువంటి సందేహం అందరిలో వస్తుంది అనమాట. సో 3 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు కూడగట్టుకున్నారంటే ఇక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ ఏదైతే ట్రంప్ని అధికారంలోకి తీసుకొచ్చిందో ఇప్పుడు ఆ స్లోగనే ట్రంప్కి గుదిబండగా మారబోతుంది. ఆయన చెప్పినటువంటి నినాదం, చెప్పినటువంటి విధానం ఒక 50 ఏళ్ల క్రిందట చూస్తుంటే కనుక అది కొంత సక్సెస్ఫుల్ ఫార్ములా కింద చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ మొత్తం మార్కెట్ అంతా కూడా ఒకటిగా అయింది, ప్రపంచం అంతా కూడా ఒకటిగా ఉంది. ఎక్కడ చిన్న అణువు కదిలినా మిగతా మొత్తం ఆ కదలిక ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అమెరికన్స్ ఎక్కువగా ఆశించింది ఏంటంటే యుద్ధాలు లేనటువంటి ప్రపంచం, అలానే అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి ప్రపంచం, అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక స్వతంత్రతని కంటిన్యూ చేసేటువంటి ప్రపంచం. ఇది అమెరికన్స్ ఆశించింది. కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం మొదట అమెరికా మీద పడుతుంది. మొదటి విక్టిమ్ అమెరికనే. సో ఇక్కడ సమస్య అది. గ్లోబలైజేషన్ వలన అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మొత్తం ప్రపంచం బయటకు వచ్చినాయి. చాలా చాలా దేశాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి ఆలోచిస్తే అమెరికాలో ఉన్న ప్రొడక్షన్ కంటే కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎక్కువ. సో ఇక్కడ తయారైనటువంటి ప్రోడక్ట్లే మళ్ళీ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్ పాలసీ వాళ్ళ ప్రోడక్ట్ ని వాళ్లే ఎక్కువ ధర కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ తయారైనా అక్కడ తయారైన అంటే అమెరికాలో తయారైనవి కావు, బయట దేశాల నుంచి తయారైన దిగుమతి కిందనే వస్తున్నాయి అన్ని కూడా. సో ఇవన్నీ ఏమవుతుంది, ఫారిన్ ప్రొడక్ట్స్ లాగే ఉంటాయి. మేడ్ ఇన్ చైనానే కదా ఇప్పుడు వచ్చేవన్నీ, హాంకాంగ్ లోనో చైనా నుంచే వచ్చే. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన టారిఫ్లు వేశారు. ఇది ఇప్పుడు అమెరికన్స్ కి ఇమ్మీడియట్ గా హీట్ జనరేట్ అవడానికి కారణమైంది అది. ఐఫోన్ కొనాలంటే రేపు పొద్దున ఇండియాలో తక్కువ రేట్ ఉండే అవకాశం ఉండొచ్చు, చైనాలో తక్కువ రేట్ ఉండే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ఇంపోర్టే. మళ్ళీ ఆయన పాలసీలో ఒకటి ఆయన అనుకున్నది ఏంటంటే అమెరికాలో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బలపడాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ టారిఫ్లన్నిటి మీద కూడా ఒక విధానాన్ని ఆయన అనుసరించాడు. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది సామాన్య అమెరికన్కి. అందుకనే ఒక యంగ్ అమెరికన్ నుంచి వెటరన్స్, ఓల్డ్ ఏజ్ అమెరికన్స్ వరకు ప్రతి ఒక్కరూ రోడ్డు పైకి వచ్చారు. సో ఇంత వ్యతిరేకతని కూడగట్టుకోవడం అనేది ఇంత షార్ట్ పీరియడ్లో బహుశా ఎవరికి కాదు. ఆయన మాట్లాడేటువంటి విధానంలో కానీ, ఆయన చెప్పేటువంటి పాలసీస్లో కానీ అభ్యంతరాలు ఉండొచ్చు, డిబేటబుల్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతి, ఇమీడియట్ గా మెడపైన కత్తి పెడుతున్నట్టుగా నడిపిస్తున్నటువంటి విధానం, అది ఇప్పుడు అమెరికన్లకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఒకసారి మనం ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్, ఫైనాన్షియల్ గా కూడా చూస్తే కనుక ఎప్పుడైతే ఈ పాలసీని తీసుకొచ్చారో ఆ క్షణం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అన్ని కొలాప్స్ అవుతాయి. ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచంలో బిలియనీర్స్ జాబితాలో 50% అమెరికన్స్ అన్న విషయం అందరికీ తెలుసు. సో స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అవగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూడా అమెరికన్సే. సో ఇదే సమస్య. ఒకసారి మనం ఈ అమెరికాలో ఉన్నటువంటి జాతీయ పత్రికలు, నేషనల్, ఇది న్యూయార్క్ టైమ్స్ ఈ గ్రాఫ్ ఒక్కసారి చూడండి. ఇది ఫ్రైడే వరకు మార్కెట్ ఉంటుంది, సాటర్డే సండే సాధారణంగా ఒక బ్రేక్ టైం ఉంటుంది. ఆ ట్రెండ్ మండే ఎలా
పుంజుకుంటుంది అనేది దాని మీద Correct. ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఈ యాజిటేషన్స్ వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్, ఆయన చెప్పినటువంటి ఫస్ట్ రియాక్షన్ ఇదే, టారిఫ్స్ విల్ స్టే, టారిఫ్స్ లో ఎలాంటి మార్పు ఉండదు, అది అలానే కంటిన్యూ అవుతాయి అని చెప్పారు. ఇంకోటి మాట ఏమన్నారంటే, మీకు అనారోగ్యం చేసినప్పుడు మెడిసిన్ చేదుగానే ఉంటది కానీ వేసుకోవాల్సిందే అన్నాడు. నచ్చినా నచ్చకపోయినా ఫాలో కావాల్సిందే కావాల్సిందే. ఇండైరెక్ట్ గా చెప్పారు. చెప్పేశారు. సో ఈ రోజు మార్నింగ్ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మార్కెట్స్ పరిస్థితి అనమాట ఇది. చైనా, జర్మనీ, ఏ దేశం చూసినా కానీ, యూకే, జపాన్ చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లో జపాన్ అమెరికాకి వెరీ నియర్. మన వైపు నుంచి చూస్తే దూరంలాగా అనిపించేసి, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచే కదా ఉంది. జపాన్ మార్కెట్ మొత్తం నిక్కీ స్టాక్ ఎక్స్చేంజ్, జపాన్ నిక్కీ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నిటికంటే హైయెస్ట్ డ్రాపర్ ఇప్పటి వరకు ఉన్న అన్నిటికంటే. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఘోరంగా దెబ్బతింది. డౌ జోన్స్ కి సంబంధించినటువంటి డేటా కూడా ఆల్రెడీ వచ్చింది. సో ఇది ఈ గ్రాఫ్ లో మనం ఈ గ్రాఫ్ పరంగా చూస్తే కూడా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫస్ట్ డ్రాప్ ఎక్కువ కనిపిస్తుంది జపాన్, తర్వాత యుఎస్ఏ, తర్వాత యూకే, జర్మనీ. అంటే యూరోప్ మార్కెట్, యూకే సపరేట్ కాబట్టి యూరోప్ మార్కెట్ లో జర్మనీ పెద్ద, చైనా, కెనడా. సో ఇవన్నీ కూడా అమెరికాకి అత్యంత సన్నిహిత దేశాలుగా ఉన్నవన్నీ కూడా ఫైనాన్షియల్ గా కొలాప్స్ అవుతాయి. సో ప్రభావం పడుతుంది. సో ఈ ప్రభావం కేవలం వాటి ఉత్పత్తులకి, కంపెనీల వనరులకి మాత్రమే పరిమితం అవుతుందా, రేపు నిత్యావసరాలకు సంబంధించి కానీ, లేదా వినియోగ వస్తువులు, కన్స్యూమర్ గుడ్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కానీ ఎంత పడుతుంది అనే దాని మీద ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి దారి తీయబోయేటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అందుకనే అమెరికన్స్ అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేస్తున్నారు దీని మీద. కానీ వలస వ్యతిరేక విధానాలు కూడా దీనికి తోడే అంటున్నారు. మరోవైపు నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ రెండు రీజన్స్ కూడా, అంటే ఒకటి, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో మనకు క్లారిటీ ఉంది. ద్రవ్యోల్బణం అని కూడా అంటున్నారు. ఇవి పడిపోతా ఉంటే ఆటోమేటిక్ ద్రవ్యోల్బణం కూడా దెబ్బతింటుంది, దాని ప్రభావం చూపిస్తుంది. కానీ వలస విధానాల విషయంలో ట్రంప్ అనుసరించిన విధానాన్ని చాలా మంది అమెరికన్స్ భేష్ అన్నారు. ఎందుకంటే లోకల్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వీటన్నిటి మీద ట్రంప్ను సపోర్ట్ చేశారు. అక్కడతో ఆగి ఉంటే ట్రంప్ విధానాలు, ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని అమెరికా వదిలి వెళ్ళినాయి అనుకోండి, మళ్ళీ వచ్చి అమెరికాలో చేయాలంటే కొంత టైం పడుతుంది. సో ఆ టైం ఇవ్వకుండా ఇమీడియట్ గా ట్యాక్స్ పాలసీలు, ఎప్పుడైతే ఈ టారిఫ్ పాలసీని తీసుకొచ్చారో 2 దెబ్బలు అవుతున్నాయి. అమెరికన్స్ ని 2 చెంపల మీద ఒకేసారి కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అమెరికన్స్ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీసా పాలసీలో వచ్చినటువంటి మార్పుల విషయంలో చూస్తే కనుక నేటివ్ అమెరికన్ కి సంబంధించి లీగల్ ఇమిగ్రెంట్ కి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్, ఎలాంటి ఇబ్బందులు లేవు. లీగల్ గా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అమెరికాలో ఇప్పుడు ఈ రోజు మన దేశంలో ఒక చర్చ నడుస్తుంది, ఉమీద్ అని చెప్పిన వక్ఫ్ బిల్లు గురించి చర్చ నడుస్తుంది. కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు స్వాగతిస్తున్నారు. సేమ్ అలాంటి వెర్షనే ఇమిగ్రేషన్ పాలసీల విషయంలో కూడా నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి డెమోక్రాట్స్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో వాళ్ళకున్న రిలేషన్స్ కావచ్చు, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు, ఎక్కువగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ క్రమంలో అటు కెనడా నుంచి, ఇటు మెక్సికో నుంచి పెద్ద ఎత్తున వలసలు ఎంకరేజ్ చేశారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఫుడ్, బెడ్, కనీస అవసరాలు తీర్చేటువంటి బాధ్యతను అప్పుడు ప్రభుత్వం తీసుకుంది, బైడెన్ గవర్నమెంట్ తీసుకుంది. అందుకని ఎక్కువ మంది వచ్చారు. ఆటోమేటిక్ గా అమెరికన్ కి అవకాశాలు తగ్గిపోయినాయి, దాని ప్రభావం నేటివ్ అమెరికన్స్ పైన పడింది. ట్రంప్ అది సెట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ మనసులను గెలిచారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇల్లీగల్ గా వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏదో ఇండియన్స్ ఏదో భయపడిపోతున్నారు, అది అంత అవసరం లేదు. ఎందుకంటే చాలా దేశాల్లో, ఇప్పుడు మన దేశంలో అన్ని దేశాల్లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఇమ్మిగ్రేషన్ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. స్టూడెంట్ వీసాల దగ్గర వాటిపైన కొంత ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అమెరికాలో దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది చదువుతున్నారు. కెనడాలో దాదాపు 13 లక్షల మంది చదువుకుంటున్నటువంటి ఇండియన్స్ ఉన్నారు. అంటే ఈ లెక్కల దగ్గర ఏంటంటే మరీ ఓవర్ ఎంకరేజివ్ కాదు. ఒక విషయం గమనిస్తే, మీరు ఒక 5-6 ఏళ్ల క్రితం చూస్తే అమెరికా వెళ్ళి చదువుకునే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయి, మీరు ఈ దేశంలో కాదు, మీరు ఆ దేశాలు చదువుకోండి, మేము మీకు ఫీజు ఇస్తాం. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? సామాన్యుల జేబులో డబ్బులే కదా. ఇప్పుడు మంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రులు, కేసీఆర్, అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ప్రజల సొమ్మే కదా అదంతా కూడా. మీరు అది ఇచ్చినప్పుడు కమిట్మెంట్ ఏంటి? మీరు అక్కడ చదువుకున్నప్పుడు ఈ దేశానికి ఏం చేస్తారు? ఈ దేశం చదివించింది కదా. అలాంటి పాలసీలు మన దగ్గర ఏమి లేవు. అదే తరహాలో అక్కడ అమెరికాలో ఏంటంటే, అమెరికాలో చదువుకుంటే చదువు వరకే పరిమితం కావాలి, చదువుకుని ఉద్యోగం చేయడం అనే దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. దానివల్ల ఏంటి, లోకల్ అమెరికన్స్ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి. సో వీటన్నిటిని చెక్ పెట్టేటువంటి క్రమంలోనే పాలసీలు చేంజెస్ తెచ్చారు. వాటిపైన ఎవరికి వ్యతిరేకత లేదు.
ఎప్పుడైతే టారిఫ్ పాలసీస్లో మార్పులు తీసుకొచ్చారో టారిఫ్ పాలసీస్ ఆటోమేటిక్గా మార్కెట్ ఎకానమీ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసినాయి. ఇప్పుడు దాని వ్యతిరేకత, దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. దీనివల్ల ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఏవైతే ప్రైసెస్ కట్ డౌన్ అవుతాయని ఈయన చెప్పారో దానికి రివర్స్ రిజల్ట్ వస్తుంది. అయితే ట్రంప్ చెప్తున్నటువంటి మాట ధీమాగా ఆయన చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే ఇది తాత్కాలికం అంటున్నారు. ఎంతకాలం అనేది ఎవరో చెప్పారు. తాత్కాలికం అంటే తాత్కాలికం అనే దానికి సమాధానం లేదు. సమాధానం ఉండదు. సో అక్కడ ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత పెళ్లిబుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగానికి రీజన్ ఏంటంటే అక్కడ అంతగా నిరుద్యోగం ఎందుకు ఇప్పుడు పెరిగిపోయింది గతంతో పోల్చినప్పుడు? ఎందుకు ట్రంప్ వచ్చిన తర్వాత పెరిగింది? ఎక్కడైనా కానీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా వరకు అమెరికాను వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ఇంత దారుణంగా దెబ్బతిన్న సందర్భంలో కూడా వారెన్ బఫెట్ ఆస్తులు పెరిగాయి, తగ్గలేదు. ఎస్. ఎందుకు రీజన్స్ అంటే వారెన్ బఫెట్ అమెరికా ఈవెన్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేసిన షేర్స్ ని కూడా ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్స్ ని కూడా వెనక్కి తీసుకుని జపాన్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. జపాన్లో మిత్సుబిషి లాంటివి, సొమునెటో లాంటివి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి వాటిలో షేర్స్ ఎక్కువ ఆయన హ్యాండిల్ చేశారు. సో వాటి ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆయన ఆస్తులు పోలేదు. ఆయన ఆస్తులు చివరికి బిల్ గేట్స్ కూడా $3 బిలియన్ లాస్ అయ్యారనేది గత 3 రోజుల్లో ఆయన లాస్ అయ్యారండి. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళైతే ఎలాన్ మస్క్ ఆస్తి మొత్తం $130 బిలియన్ తగ్గిపోయింది మొత్తం. అంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20% డౌన్ అయిపోయింది. ఇది చాలా పెద్ద ప్రభావం చూపించేది. నాస్డాక్ ప్రైవేట్ స్టాక్ ఎక్స్చేంజ్ గా చూస్తారు, నాస్డాక్ లోనే 20% డౌన్ ఫాల్ పడింది. కరోనా తర్వాత ఆర్థికంగా ఎంత పెద్ద దెబ్బ తగిలింది ఏ మార్కెట్ లోనూ లేదు. ఫస్ట్ టైం ఇది. అంటే ఈ లాస్ట్ 5 ఇప్పుడు కరోనా తర్వాత పుంజుకునే క్రమంలో ఉన్నప్పుడు ఇది పెద్ద బ్లో అవుతుంది. మరి ఇంత ఇంపాక్ట్ చూపించే అమెరికా లాంటి దేశాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కొంచెం వైజ్ గా డెసిషన్స్ తీసుకోవాలి తప్పించి ఇలాంటి డెసిషన్స్ అంటే అమెరికాని లోకల్ గా ఆయన ఒక ఎమోషన్ పెట్రియాటిజం క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మన దగ్గర నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా కూడా వచ్చేస్తుంది, తలా ఒక 10 లక్షలు ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేసి స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు లేదు. కానీ ఏటీఎం మిషన్ ముందర ఎంత లైన్ అయినా నుంచున్నాం. ఏం జరిగింది? సో ఒక ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీకి ఉండేటువంటి చేంజ్ అన్నమాట. ఇక్కడ ట్రంప్ ఆలోచించినటువంటిది కూడా ఇది ఒకేసారి తీసుకొచ్చేటువంటి అంశం కాదు, దశల వారీగా ఆయనకున్న టైం 4 years కాబట్టి మన దగ్గర 5 ఏళ్ళు ఉంటుంది, అక్కడ 4 ఏళ్ళే. సో ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ చేయాలని డిసైడ్ అయ్యి 2 వైపులా సంస్కరణలు ఒకేసారి మొదలు పెట్టారా, లేదంటే ఆయనకు కూడా ఖచ్చితంగా అడ్వైజర్స్ ఉంటారు కదా, అవన్నీ పట్టించుకోకుండా అయితే నిర్ణయం తీసుకోరు కదా. సో ఒక బిగ్ ప్లాన్ తో ఆయన ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ప్రపంచం ఇంతకు ముందు చేసినటువంటి అనుభవం కూడా ఉంది కదా, ఒకసారి కాదు కదా, ఇది ఫస్ట్ టైం అయితే తెలియక ఏదో జరిగిందని. కొత్తగా చేస్తే చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అందరికంటే ట్రంప్ వస్తే ఆయన ఒక బిజినెస్ పర్సన్, ఫస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన. సో ముందు జరిగేది స్టాక్ ఎక్స్చేంజ్ లో రైజ్ జరుగుతుంది, మార్కెట్ మొత్తం బూమ్ అవుతుంది, దీని మీద ఎక్స్పెక్టేషన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ టారిఫ్ పాలసీని తీసుకొచ్చారో, అంటే ఒకవేళ చేస్తుంటే చైనాతోనూ కెనడాతోనూ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అలాంటి రిస్ట్రిక్టెడ్ గా 2-3 దేశాలతో చేస్తుంటే ఆయన డీల్ ఒక విధంగా ఉండేది. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఒక ఘాటను కట్టింది, యూరోప్ లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. యూరోప్ లో యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా యాక్చువల్గా అయితే చాలా ఫ్రెండ్లీ కంట్రీస్ యుఎస్ కి, వాళ్ళ అన్ని చోట్ల వస్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ అమెరికాలో జరిగినటువంటి యాజిటేషన్స్, హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పని ఒక యాజిటేషన్, ఆ యాజిటేషన్స్ ఒకటే చూస్తున్నాం. యూరోప్ లో కూడా సిమిలర్ గా యాజిటేషన్స్ జరిగినాయి. ఈ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ బట్ అమెరికా పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, మన దగ్గర నుంచి ప్రాన్స్ ఎక్స్పోర్ట్ చేసేది, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసే దానిలో 92% ఎక్స్పోర్ట్ అమెరికాకి వెళ్తున్నాడు. సో మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి. ఇప్పుడు అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలంటే రేటు పెరుగుతుంది, అక్కడ వాడు తీసుకోకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసింది, మీరు మమ్మల్ని ఆదుకోండి లేదంటే మొత్తం రైతులు, అది స్టేల్ అయిపోతుంది తొందరగా, నాన్ పెరిషబుల్ ఇది కదా, అది పాడైపోయేటువంటి గూడు కదా, దాచిపెట్టడానికి ఉండదు, స్టోరేజ్ చేయడానికి ఉండదు. ఇది మొత్తం మార్కెట్ మీద రైతు దగ్గర నుంచి అందరూ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రతి దేశాన్ని డిస్టర్బ్ చేశారు ట్రంప్. అది మేజర్ సమస్య. ఏవో కొన్ని దేశాలు కొన్ని పాలసీలు, ఇప్పుడు రష్యాతో సమస్య ఉందనుకుంటే రష్యా మీద, చైనాతో సమస్య ఉందంటే చైనా మీద, కెనడాతో బార్డర్ ఇష్యూ ఉంది కదా కెనడా మీద, లేదా కొన్ని కంట్రీస్ ముఖ్యంగా పాలస్తీనాను సపోర్ట్ చేస్తున్న ఇరాన్ లాంటి, ఇరాన్లో ఈరోజు ఏం జరుగుతుంది, $1కి 10 లక్షల ఇరానియన్ రియాల్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అంత దారుణంగా పడిపోయింది అక్కడ పరిస్థితి. అలాంటి దేశాల మీద ఒకవేళ ఆయన కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకున్నారంటే ప్రపంచం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మార్కెట్ మీద ప్రభావం పడడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రపంచం మొత్తాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి, ఈరోజు ఇండియా మీద 27% టారిఫ్ వేశారు, పాకిస్తాన్ మీద 29% ఉంది.
ఇండియా మోస్ట్ ఫేవరెట్ నేషన్ అని చెప్పి నేషన్ అంటానికి ఎలా మనసు అంగీకరిస్తుంది ఇప్పుడు? అదే కదా. సో ఎందుకంటే ఈ దేశాల అధినేతలు అందరూ కూడా ట్రంప్తో మళ్ళీ ఆర్బిట్రేషన్కి ట్రై చేస్తున్నట్టుగా ఒకవేళ ఆయన తన మొండి వైఖరిని తగ్గించుకుని మార్పులకి సంస్కరణలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కనుక ఆయన ఆమోదం తెలిపితే కొంత తేరుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇలా ఉంటేనే అమెరికా బాగుపడుద్ది ఆయన అనుకుంటే కనుక ప్రపంచం నాశనం అయితే ప్రపంచంతో పాటు అమెరికా కూడా నాశనం అయింది. కేవలం అమెరికాని బాగు చేయాలి, అమెరికన్స్ అందరినీ రిచ్ చేయాలన్న ఉద్దేశంతో చేశారా ఈయన నిర్ణయాన్ని, లేకపోతే అనాలోచితంగా కొన్ని దేశాలనైనా ఇబ్బంది పెట్టచ్చు అన్న ఉద్దేశంతో చేశారా? ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చేశారు. మాస్టర్ ప్లాన్ అయితే ఉంది ఇందులో. సో మనం చూస్తున్నటువంటి కోణం కంటే ఇంకేమైనా అండర్ కవర్ రియాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది కొద్ది రోజుల్లో బయటికి రావచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రపంచం మొత్తం, ఒక అమెరికానే కాదు ప్రపంచం మొత్తం కుదేలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విపరీతంగా దెబ్బతింటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతిన్న తర్వాత ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ విషయంలో అమెరికా కూడా క్రైసిస్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుకి రోజు ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేరు కదా, ఈ రోజుకి రోజు ఒక కంపెనీని పెట్టలేరు కదా. సో వ్యవస్థల వారీగా అమెరికా ఏంటంటే మొదటి నుంచి ఒక విధానాన్ని అనుసరించింది. నేచర్కి, ప్రకృతికి విఘాతం కలిగించే పరిశ్రమల్ని ఫస్ట్ బయటికి పంపించింది. ప్రకృతిని విచ్ఛిన్నం చేసి తీసేటువంటి ఉత్పత్తులని అన్నింటిని కూడా షట్ డౌన్ చేసింది. పెట్రోలియం లాంటి వనరులు అమెరికాలో చాలా ఉన్నాయి, కానీ అమెరికా ఎప్పుడు కూడా వాటిని తీసేటువంటి ప్రయత్నం చేయదు, ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి పాలసీలు పెట్టుకోవడం వల్ల క్లీన్ అమెరికా, గ్రీన్ అమెరికా ఇలాంటి నినాదాలన్నీ మొన్నటి వరకు నడిచినాయి. ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు పోతున్నాయి, వ్యవస్థలు పోతున్నాయి, మార్కెట్ ఎకానమీ కంట్రోల్ తప్పుతుంది అన్నప్పుడు మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఒక ప్రణాళిక ప్రకారమే ట్రంప్ నిర్ణయాలు అయితే తీసుకున్నారు, కానీ ఒకేసారి అన్ని నిర్ణయాలు అమలు చేయడం అనేది సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. అదే ఇక్కడ దాని ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. ప్రపంచ దేశాలు కూడా దాని పర్యవసానాలని అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చైనాని ఎఫెక్ట్ చేయాలనుకుంటే చైనా మీద ఫోకస్ పెట్టుంటే వేరేగా ఉంటుంది, కానీ అది చేయలేదు ఆయన. ఆయన ఏంటంటే అందరినీ సమదృష్టితో చూస్తున్నాను నేను అన్నట్టుగా ఒక సమన్యాయం పాటించే ప్రయత్నం చేశారు. చివరికి సమాధి కట్టుకునే పరిస్థితిగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అది ప్రజల్లో ఈ వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అమెరికా చరిత్రలో ఒకే ఒక్కరిని అలాగా పదవిలో తీసేసి పంపించిన సందర్భం గతంలో ఓన్లీ రిచర్డ్ నిక్సన్ ఒక్కడే, అది కూడా బ్లూ గేట్స్ కుంభకోణం, వాటర్ గేట్స్ కుంభకోణం ఏదో జరిగి దానికి సంబంధించి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక రెవల్యూషన్, అమెరికాలో ప్రజాస్వామ్య తిరుగుబాట్లు చాలా సహజం. మొదటి నుంచి జరిగినటువంటి ఒక బ్లాక్ గాంధీగా చెప్పేటువంటి మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం గురించి మాట్లాడినా, వాళ్ళ సంస్థ, వాళ్ళ విధానం అంతా కూడా డెమోక్రాటిక్ స్పిరిట్ తో నడుస్తున్నదే. ఈరోజు బైడెన్ ని అంత స్థాయిలో, తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడానికి కారణం కూడా ఆయన ఇన్యాక్టివ్ నేచర్ అనేది నేటివ్ అమెరికన్స్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈయన ఓవర్ యాక్టివ్ గా చేస్తే మళ్ళీ అమెరికాకి నష్టం, అది ఇంకో దెబ్బ అవుతుంది. సో అందుకనే అంత ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చింది. బహుశా నేను అనుకుంటున్నా ఒక కరెక్షన్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఓవరాల్ గా సిస్టమ్ ని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకొచ్చుకునే ఆయన ఒక ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా విదేశాంగ విధానంలో కూడా ఫోకస్ పెడతాయి, ఎందుకంటే అన్ని దేశాలతో డిస్టర్బెన్స్ వస్తుంది. సో యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియా లాంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ వరకు అన్నీ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత సంయమనం పాటించవచ్చు. లేదంటే కనుక అమెరికా అందరికంటే మొదటి బాధితురాలు అమెరికా అయింది మిగతా దేశాల కంటే కూడా. సో అది ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చనే అనిపిస్తుంది. లెటస్ సీ అండి, మీరు చెప్పినట్లు ఏం జరుగుతుందో చూద్దాం, తొందరలో తెలుస్తుంది. ఎందుకంటే ఎఫెక్ట్ వెంటనే పడుతుంది కదా, లేట్ కూడా అయ్యే అవకాశం లేదు. మార్నింగ్ ఆయన స్టేట్మెంట్ కొలాప్స్ అయిపోయారు మార్కెట్ లో. సో దాని ప్రభావం చాలా ఇన్స్టెంట్ గా వస్తుంది. అందుకనే బహుశా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ వెనకాల నిలిచినటువంటి బలమైన వ్యక్తులందరూ కూడా అమెరికాలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు. సో జనరల్ గా కూడా సంపన్న వర్గాలు రిపబ్లికన్స్ కి ఫేవర్ గా ఉండదు, ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి. సో దాన్ని కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎలాన్ మస్క్ విపరీతంగా లాస్ అయ్యారు కదా, ఎలాన్ మస్క్ ని కూడా తిడుతున్నారు కదా, ఎలాన్ మస్క్ ని ట్రంప్ ని ఇద్దరిని వ్యతిరేకంగా. యాక్చువల్ గా ఆయన సిస్టమ్ లో లేకపోయినా కానీ ఆయనను కూడా, ఎందుకంటే మొత్తం బ్యాక్ డ్రాప్ పాయింట్ అంతా ఈయన అనేది కూడా. మొత్తం ఈయన వస్తే మార్కెట్, బిజినెస్ సెక్టర్ ఎక్కువ లాభపడుద్దని ఆశించారు అందరూ. సో మొత్తం డిస్ట్రాయ్ అవుతా వస్తుంది. అందుకని అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి సరి చేసుకోక తప్పని పరిస్థితి అయితే ఉంది. మొండిగా ముందుకెళ్తే కనుక ట్రంప్ ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా 100% ఉంటుంది. లెటస్ సీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.